నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఆనంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం ఇంట్లోనే ఎగ్ పఫ్ని బేకరీ స్టైల్లో నేర్చుకుందాము. రెడీ టు వాచ్. ఒక గిన్నెలోకి కావాల్సినన్ని సగం వాటర్ తీసుకొని ఒక 5 గుడ్లను వేసి కొంచెం దొడ్డుప్పు వేసి సగం స్పూన్ దొడ్డుప్పు వేసి ఉడికించాలి. తర్వాత మనం మసాలాకు 2 యాలకులు, 4 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. 1 దాల్చిన చెక్క చిన్న సైజు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం గుడ్లను ఉడికించి నీళ్ళని తీసేసి దాన్ని మళ్ళీ చల్లని వాటర్ వేసి పైన ఉన్న పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయలను ఒక 4 ఉల్లిపాయలను పెద్ద సైజులో ఉల్లిపాయలను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. మసాలా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి మనం కట్ చేసిన ఉల్లిపాయల ముక్కలను కూడా వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసి కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలను ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మగ్గే వరకు మూతను పెట్టుకోవాలి. తర్వాత మూతను తీసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, మనం చేసిన గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి. గరం మసాలా వేసాం కాబట్టి మనం కారం అనేది తక్కువ వేసుకోవాలి. మీరు కావాలంటే మీరు తినేదాన్ని బట్టి కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మూతను పెట్టి అలాగే చిన్న సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఒక ప్లేట్లోకి 1.5 కప్పు మైదా పిండి వేసి 1 స్పూన్ నూనె వేసి నీళ్ళతో మరి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గానే తడుపుకోండి. నీళ్ళని పోసుకుంటూ మరీ మెత్తగా కాదు, మరీ లూజ్గా కాదు, మీడియంగా తడిపి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లను చిన్న చపాతీ ముద్దలాగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముద్దలను చేసి పెట్టుకోవాలి. ఇలాగా తర్వాత మనం చపాతీలను చేసుకోవాలి. పొడిపిండి వేసి చపాతీలను ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ పోతుండాలి. చేసిన తర్వాత మనం కొంచెం మరీ మందంగా కాదు, మరి ఇలా ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగా తర్వాత ఒక చపాతీ మీద ఒక చపాతీ మళ్ళీ వేసుకోవాలి. నేను ఒక 6 చపాతీలను వేసాను. ఒకవేళ మీరు కావాలంటే 2 చపాతీలనైనా వేసి కట్ చేసుకోవచ్చు. నేను ఒకటేసారి 6 చపాతీలు చేశాను కాబట్టి ఒకదాని మీద ఒకటి వేసి ఇలా 6 చపాతీలకు ఒక 10 ఎగ్ పఫ్లు అవుతాయి. 1కి 2 అన్నట్టుగా చేసుకోండి. ఒకవేళ మీరు సైజు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకదాని మీద ఒకటి వేసి మళ్ళీ ఒకసారి నిదానంగా చపాతీ కర్రతోటి ప్రెస్ చేయాలి, ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చాకుతో మనం కట్ చేసుకోవాలి.
చాకుతో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి. మరీ చిన్నగా చేస్తే దాంట్లోకి స్టఫింగ్ అనేది ఎగ్ కర్రీ అనేది పట్టదు, కాబట్టి కొంచెం మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాకుండా చూసుకోండి. తర్వాత ఇలా చేసిన తర్వాత మనం చేసిన ఎగ్ కర్రీ ఉంది కదా, మనం చేసిన ఉల్లిపాయ కర్రీ ఉంది కదా, దాంట్లోకి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ వేరే దాంట్లో ఒక గిన్నెలోకి మనం నూనె వేసి వేడి చేయాలి. ఇలా సగం బాయిల్డ్ ఎగ్గుని సగం కట్ చేసి కొంచెం కూరని ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలాగే చేయాలని ఏం లేదు, కానీ మీరు ఎలా ఏ షేప్లో చేసుకున్నా సరే మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇదే విధంగా కాకుండా పాకెట్ షేప్లో కూడా చేసుకోండి. పాకెట్ అన్నిటినీ మనం ఈ విధంగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసిన వాటిని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగా వస్తాయి. ఇలా చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. సెకండ్ టైం చేస్తే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి. మీరు ఎలా కావాలంటే అలా చేసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.